హలో అండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఇవాళ నేను ఈ వీడియోలోని మేము రామేశ్వరం మరియు మదురై వెళ్ళిన ట్రిప్‌లో నేను కొనుక్కున్న షాపింగ్ థింగ్స్ ఏంటేంటనేవి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానండి. సో, ఫస్ట్ వచ్చేసి మీరిక్కడ చూసినట్టయితే ఇలా ఈ స్టిక్కర్స్ 3D స్టిక్కర్స్ అండి. సో, ఈ 3D స్టిక్కర్స్ వచ్చి మనకి 30 రూపీస్ చొప్పున తీసుకున్నాను. సో, ఇందులో మీకు ఈవెన్ పిల్లలకి అంటే లైక్ పిల్లలకి కబోర్డ్స్ మీద స్టిక్ చేసుకోవడానికి అలాంటి వాటికి కూడా ఇలాంటివి చాలా బాగుంటాయండి. సో, ఇది కనుక మీకు ఇంట్రెస్ట్ అయితే మదురై వెళ్ళినప్పుడు తీసుకోవచ్చండి. దాని తర్వాత లైక్ రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు తీసుకున్నామండి. రామేశ్వరం లోని మీకు ఈ రామేశ్వరం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, గుడి యొక్క ప్రత్యేకత ఏంటనేది ఈ స్పెసిఫిక్ బుక్స్లో అనేవి ఉంటాయి. ఇవి కూడా మనకి చాలా రకమైన లాంగ్వేజెస్లో ఉంటాయండి. సో, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా పంచడానికైనా ఇవి బాగుంటాయండి. దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఐడల్స్ తీసుకున్నాను. ఇవేంటంటే ఇది చాలా రీజనబుల్గా వచ్చాయండి నాకు. సో, ఇవి జస్ట్ నాకు ఒక 10 రూపీస్ ఈచ్ కింద పడినాయి. సో, జస్ట్ 10 రూపీస్ అనమాట. ఇది మనకు ఒక లక్ష్మణ్ టెంపుల్ ఉంటుందండి. అక్కడ నేను ఒక బండి మీద ఇవి దొరుకుతూ ఉంటే తీసుకున్నాను. ఇంకా మనకి చాలా రకమైన దేవుడు ఆప్షన్స్ ఉన్నాయండి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా. మీకు కనుక ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా తీసుకోండి. మరి మదురై వెళ్ళిన తర్వాత మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న ఐడల్స్ లాంటివి, లేకపోతే ఆర్ అంటే దేవుడు బొమ్మలు లాంటివి, లేకపోతే ఇలాంటివి తీసుకుంటాం కాబట్టి. సో, మదురై మీనాక్షి అమ్మగారు ఫోటో అండ్ అయ్యవారి ఫోటో కూడా ఉన్నది ఒకటి తీసుకున్నానండి. ఆ తర్వాత మేము తిరుపుర కుండ్రం అని అక్కడికి వెళ్ళాము. సో, ఆ తిరుపుర కుండ్రం అనేది మనకి పళని ఇలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 హౌసెస్లా ఉంటాయి కదా, 6 ఇల్లులు అంటారు కదా. సో, అలాంటి వాటిలో తిరుపుర కుండ్రం అనేది మదురైలో మనకి లొకేట్ అయ్యి ఉన్నదండి. సో, మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా తీసుకున్నాను. ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నానండి. ఇంకా దాని తర్వాత మీరు రామేశ్వరం అండ్ ధనుష్కోడికి వెళ్ళినట్టయితే సో, అక్కడ మీకు చాలా రకమైన ఇలాంటి ఆప్షన్స్ దొరుకుతాయండి. ఇలాంటి లాంగ్ చైన్స్ మీరు చూసినట్టయితే ఈ మధ్యన చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను. నేను ఇది వచ్చేసి ఒక షాప్లో తీసుకున్నాను. అది అక్కడేమో నాకు ఇది 140 రూపీస్లా పడిందండి. అండ్ దీంట్లోనే మీకు చాలా రకమైన కలర్స్ కూడా ఉన్నాయి. మల్టీ కలర్ ఆప్షన్స్ అయితే లేవు, కానీ లైక్ మీకు డిఫరెంట్ కలర్స్ లైక్ గ్రీన్, పర్పుల్, బ్లూ ఇలాంటి చాలా కలర్స్ ఉన్నాయి. సో, మీరు చూసుకోవచ్చు. సో, ఇందులో నేను వచ్చేసి రెడ్ ఒకటి తీసుకున్నాను మరియు బ్లాక్ ఒకటి తీసుకున్నానండి. సో, ఒకటైతే నాకు కొంచెం రీజనబుల్గానే వచ్చింది, లైక్ 120 రూపీస్కే వచ్చింది. సో, అక్కడ ఏంటంటే మనము వెళ్ళి బార్గెన్ చేయడమే అనమాట. వాళ్ళు మనకి 250, 200 ఇలా అని చెప్తూ ఉంటారు. సో, మీకు అంటే మీరు చూసుకుని ఈ ప్రైజెస్కి అడిగి చూడండి. నాకైతే బాగానే ఇచ్చారండి. ఆ తర్వాత నేను ఇలాంటి చిన్న చిన్న లైక్ ఫొటోస్వి ఇలా తీసుకున్నాను. ఎవరికైనా పంచడానికి రామేశ్వరం గుడికి వెళ్ళామని బాగుంటుందనేసి. సో, ఇవి కొన్ని తీసుకున్నాను అనమాట. సో, ఇది మనకి ఏంటంటే నేను వచ్చేసి ఇవి రామేశ్వరం టెంపుల్ బయటనే చాలామంది షాప్స్లోని అమ్ముతూ ఉంటారండి. మీకు కావాలంటే మీరు అక్కడ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నాకు 10 రూపీస్ పడిందండి. ఇది ఏంటంటే మనకి విభూది అనమాట. సో, మీరు దేవుడికి ఏమైనా పూజలు అవి చేసుకున్నా ఈ విభూదితో పూజ చేసుకోవచ్చు. ఇది నేను వచ్చేసి తిరుపుర కుండ్రంలోని టెంపుల్ లోపలే కొన్నానండి. సో, మీకు ఇలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి నేను ఇలాంటి ఫ్లవర్స్ ఇవి కూడా మనకి రామేశ్వరంలోనే దొరుకుతాయండి. సో, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి ఎప్పుడైనా పూజలకి వాటికి బాగుంటాయి అనేసి ఇవి తీసుకున్నానండి. ఆ తర్వాత ఇంక నార్మల్ అంటే అక్కడ పేమెంట్ బజార్ లాంటివి ఉన్నాయి. సో, అక్కడ వచ్చేసి మనకి నార్మల్ ఇంట్లో యూస్ చేసుకునేవి కొన్ని ఇలాంటి చిన్న చిన్న పీలర్స్, తర్వాత ఇది వచ్చేసి ఫోల్డబుల్ నైఫ్ అనమాట. కాన్సెప్ట్ బాగుంది అనేసి తీసుకున్నాను. అండ్ ఇంకా ఈ గాజులు కూడా మనకి 120 రూపీస్ పడినాయండి. ఇది వచ్చేసి రామేశ్వరంలో తీసుకున్నదే. అండ్ మనం ఏమైనా ప్లేస్కి వెళ్తే తప్పకుండా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి తీసుకుంటాం కదా. సో, ఇలాంటివి కూడా తీసుకున్నాను. ఇది మనకి పర్ ఈచ్ పీస్ వచ్చేసి 30 రూపీస్ పడిందండి. సో, మీరు కూడా అక్కడ చూసుకొని తీసుకోవచ్చు. రామేశ్వరం టెంపుల్వి, ఇంకా ఈ పాంబన్ బ్రిడ్జ్వి, ధనుష్కోడివి చాలా ఉన్నాయి ఆప్షన్స్. అక్కడ చూసి తీసుకోవచ్చు. 30 రూపీస్. అండ్ కొన్ని దగ్గర మీరు అడిగితే 25 రూపీస్కి కూడా దొరుకుతాయండి. ఇంకా ఇది వచ్చేసి మనకి
పట్టాభిషేకము. సో, దీన్ని కూడా ఇది మీకు ప్రతి దగ్గర ఆల్మోస్ట్ దొరుకుతుందండి. సో, ఇది వచ్చేసి నేను తీసుకున్నది లైక్ 100 రూపీస్‌కి తీసుకున్నాను. సో, వాళ్ళు కొంచెం ఎక్కువే చెప్తారండి. లైక్ అరౌండ్ 250 అలా చెప్తారు. మీరు కొంచెం బార్గెయిన్ చేసినట్టయితే తగ్గుతారండి. అండ్ ఈవెన్ మీరు చూసినట్టయితే చాలా కళగా ఉన్నది. ఆహ్, ఈ ఐ మీన్ ఈ పర్టిక్యులర్ ఐడల్ అంతా. సో, నాకది నచ్చి తీసుకున్నానండి. ఇంక ఇవి వచ్చేసి చాలా బాగున్నాయండి. ఇలాంటివి మీకు డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. కలర్స్‌లో ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పర్ ఈచ్ పీస్ మనకి వినాయకుడి మీరు కనుక చూసినట్టయితే గ్లాస్‌తో చెక్కినది చాలా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 40 రూపీస్ చొప్పున పడింది. సో, ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయనేసి నేను లైక్ ఒక 3 తీసుకున్నాననమాట. 3 విఘ్నేశ్వరులు తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవి కూడా ఈ చిన్న అంటే లైక్ మనం ఏమైనా దేవుడికి అది శివలింగం అవి కావాలన్నా కూడా పూజల్లో అవి పెట్టుకోవడానికి బాగుంటాయండి. ఇవి కూడా నాకు 40 రూపీస్ చొప్పున పడినాయి. సో, ఇవి 2 తీసుకున్నాను. ఇంకా నార్మల్గా మన రొటీన్ ఎప్పుడు అంటే డైలీ వేర్కి కావాల్సిన క్లిప్స్ ఇవి తీసుకున్నాను. ఇవి మనకి లైక్ 10 రూపీస్ 20 రూపీస్ అలా చొప్పున పడినాయి అండి. కానీ చాలా బాగున్నాయి అనేసి ఇంకా బాగానే ఉన్నాయి అని తీసేసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇలాంటి చైన్స్ కూడా మీకు ఉంటాయండి. ఇవి వచ్చేసి నేను 30 ఈచ్‌కి కొనుక్కున్నాను. 30 రూపీస్ ఒక్కొక్కటి. అండ్ ఇంకా ఇది ఒకటి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీరు రామేశ్వరం వెళ్ళినట్టయితే మీరు సౌత్ టవర్ వైపు గనుక వెళ్ళినట్టయితే అక్కడ మీకు సెకండ్ షాప్ ఉంటుందండి. సో, ఆ షాప్‌లో గనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు డోర్‌కి హ్యాంగింగ్ చేసుకుని ఇలాంటి మంచి మాలలు దొరుకుతున్నాయండి. సో, మేము ఇది వచ్చేసి తీసుకున్నాము. ఇది మన మెయిన్ డోర్‌కి అలా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా లేకపోతే మన ఇంట్లో ఏమైనా పూజలైనా పూజ గది దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ మన మెయిన్ డోర్ లెంత్ ఎంత ఉంటుందో అంత ఉన్నదండి. సో, ఇది వచ్చేసి మాకు చెప్పడం అయితే 800 కింద చెప్పారు. బట్ మేమైతే అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది తీసుకుంటామంటే ఇంకా మాకు ఫైనల్‌గా 550కి ఇచ్చారండి. సో, అక్కడ ఇంకా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ కిందన మనకి ఇలా బెల్ట్స్ లాంటివి కూడా ఇచ్చారండి చూసినట్టయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ మీరు చూసినట్టయితే కిందన ఇలా చిన్న లోటస్ పువ్వులా వచ్చి ఇవన్నీ కూడా మనకి విరజాజులు లాంటివి ఇలా పైన కదా. సో, అంటే ఆల్మోస్ట్ చాలామంది ఈ మధ్యన ఇవి పెట్టుకుంటున్నారు కదా ఇంట్లోని. లైక్ ఏమైనా మనకు పూజలైనా లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ లాంటివి అయినా కూడా. సో, ఇది వచ్చేసి మాకు లైక్ పర్ పెయిర్ అంటే లైక్ ఈచ్ పీస్ వచ్చేసి 70 పడింది. అండ్ పర్ పెయిర్ వచ్చేసి మాకు 140 పడిందండి. అంటే మేము అక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నాము. సో, వాళ్ళు తగ్గిస్తామని అన్నారు. దాని తర్వాత నేను యాక్చువల్లీ మీషో కూడా చూసాను అసలు అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయని. సో, అక్కడ మనకి ఇలాంటివి బాగానే దొరుకుతున్నాయి. సో, అవి చూసి ఇంకా నేను అనుకున్నాను అనమాట, సరే ఇంకా మిగతావి మీషోలో పెట్టుకోవచ్చు. అందాక ఒకటి ఏమైనా కొనుక్కుందాం అనేసి ఇంక ఇది ఒకటి తీసుకున్నానండి. సో, ఇది అన్నమాట మనకి ఇవాళ వీడియోలో మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నవి. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందన కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. అండ్ నా ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.